సత్యమూర్తి గారు అయితే ముఖ్యంగా చూస్తే ఆవిడ ఈ రోజున ఆవిడ ప్రెస్ మీట్ మొదలుపెట్టినప్పుడే చెప్పారు. హత్య జరగడం 2019లో జరిగింది కానీ దీనికి రూట్స్ మాత్రం 2017లోనే పడ్డాయి అని చెప్పి. ఆ తర్వాత కూడా హత్య జరిగినప్పుడు ఆ తర్వాత ఈవిడ మార్చరీకి వెళ్ళి అక్కడ అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడడం, ఆ తర్వాత ఈవిడ ఎక్కడ సహాయానికి వెళ్ళినా కూడా అదృశ్య శక్తులు అప్పటి వరకు ఆవిడకి ఎవరో తెలియని వాళ్ళు, ధర్మారెడ్డి పేరు ఆవిడ ఇవాళ ప్రస్తావించారు. ఆయన వచ్చి దగ్గరుండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళడం, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళడం, అంటే కల్ప్రిట్స్ మన చుట్టూతే ఉంటారు అనేటువంటి సినిమాల్లో చూశాను కానీ ఇది నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలంటే అసలు ఏమాత్రం భయం లేకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి అంత ఇదిగా నటించడం ఎలా సాధ్యం అవుతుందంటారు? ఇది హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే తప్ప ఇట్లా నటించలేరు. ఇప్పుడు సునీత ఇంత బాధపడుతున్నది ఎందుకు అంటే 2 విషయాలు. ఒకటి, తన తండ్రిని అతి కిరాతకంగా మర్డర్ చేయడం ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ మర్డర్ చేసిన వాళ్ళు, మర్డర్లో పాలు పంచుకున్న వాళ్ళు మర్డర్ తర్వాత తన దగ్గరికి వచ్చి తనకి నమ్మబలికి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిప్పి మొత్తం ఆ మర్డర్ నుంచి రాజకీయంగా లాభం పొందటం, ఈ మొత్తం స్కెచ్ వేసుకొని అందుకోసం సునీతని వాడుకొని సునీతని వెన్నుపోటు పొడిచి మొత్తం అంటే ఒక మనిషిని నమ్మక ద్రోహం చేయటం. అంటే 2 నేరాలు. ఒకటి వివేకానందరెడ్డిని చంపటం, 2 సునీతని అతి కిరాతకంగా అతి దారుణంగా రాజకీయం కోసం వాడుకోవటం. ఈ 2 నేరాలు చేశారు. అంటే సొంత చెల్లెలు, తండ్రిని కోల్పోయిన చెల్లెల్ని రాజకీయానికి ఎట్లా వాడుకోవాలి అనే థీసిస్ రాసిన ఈ కిరాతకుల్ని చూస్తూ ఉంటే అసలు నిజంగా సునీత చెబుతూ ఉంటే, సునీత మాటలు వింటూ ఉంటే మనలాంటి వాళ్ళకే మాటలు రావట్లా. అంత దారుణంగా వాడుకుంటారా? అసలు ధర్మారెడ్డి అతనికి ఆ పోస్టులో, అంత కీలకమైన పోస్టులో ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అసలు అతను కేంద్ర సర్వీసుల్లో ఉండే మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టీటీడీని అప్పగించి ఇదంతా చేయటానికి ముందు అతను చేసిన పని ఏంటి అంటే మర్డర్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి సపోర్ట్ చేయటం. ఇదా ధర్మారెడ్డి పేరు ఈ రోజున సునీత చెబుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి సిగ్గుబడి ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అనుకొని ఉంటాడు, ఇదేంటి ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇంత నేరమా అని ఆయన అనుకొని ఉంటాడు. అటువంటి పని నిజంగా అండి. నేను ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఎంత బాధతోటి చెప్తున్నది. నా తండ్రిని చంపారు, నన్ను నమ్మించి మోసం చేశారు, ఎవరైతే మర్డర్లో ఉన్నారో భాగస్వాములు ఉన్నారో వాళ్ళు నా చుట్టూతానే తిరిగారు అని అమ్మాయి చెప్తూ ఉంటే నిజంగా సునీత అమాయకత్వానికి అసలు అంటే సునీతని అమాయకురాల్ని చేసి ఏ విధంగా వాడుకున్నారు. మీకు ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేయాలి సతీష్ గారు. ఏంటి అంటే సునీత అంతకుముందు అంటే మర్డర్ జరిగిన వెంటనే కొన్ని విషయాలు చెప్పింది. ఆ విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం గ్రాప్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు సునీత చెప్తున్న విషయాలు ఇది గ్రాప్ చేసి పెట్టి ఈ రెండిటిని మాట మార్చేసింది సునీత. మాట అసలు అన్నకే ద్రోహం చేస్తున్నది. అప్పుడు ఇట్టు చెప్పింది, అప్పుడు ఆదినారాయణ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసింది, అప్పుడు బీటెక్ రవి మీద అనుమానం వ్యక్తం చేసింది, ఇప్పుడు మాట ఎందుకు మార్చింది, ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని సునీత చెప్తుంది అని ఈ విధంగా విష ప్రచారం మొదలుపెట్టారు సతీష్ గారు. అంటే ఎంత గుండెలు తీసిన బంట్లో చూడండి, ఇంత దారుణంగా, అసలు మానవత్వం లేకుండా ఒక మనిషిని చంపిన తర్వాత శవానికి కుట్లేయటం, మొత్తం అక్కడ రక్తం అంతా శుభ్రం చేయటం, ఏంటిది?
శుభ్రం చేసేసిన తర్వాత మొత్తం శవానికి పూలు అన్నీ అలంకరించేసి వచ్చి ఆయన కూతురు దగ్గర నిలబడి అట్లా కాదమ్మా ఇటు రామ్మా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్దామమ్మా, ఇక్కడికి వెళ్దామమ్మా, ఇట్లా రిపోర్ట్ రాసి ఇవ్వమ్మా అని ఆమెకి గైడెన్స్ ఇవ్వడం. ఇదే కాకుండా ప్రధానంగా ఆవిడ ఈ రోజున చెప్పిన వ్యాఖ్యల్లో ఆ రోజున తన తల్లి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, సిబిఐ ఎంక్వైరీ కావాలని, జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, మరి అది ఎన్నికలు అయిపోయిన తర్వాత నా బాబాయిని చంపింది ఎవరు, నేను విచారణ చేసి ఆ దర్యాప్తు పూర్తి చేసి దోషుల్ని బయటకు తేకపోతే నాకే పరువు నష్టం కదా అని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు. కానీ ఏదైతే తాను సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తాను అని చెప్పి ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో అంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అని చేసిన వ్యాఖ్యలు కూడా ఆవిడని కొంచెం ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పింది. అసలు మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగాడు తెలుసా? ఆ రోజున అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు మీద ప్రజలకి అనుమానం రావాలి. ఆ అనుమానం రావాలి అంటే చంద్రబాబు ఆధీనంలో పనిచేసే, అంటే అప్పటికే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆధీనంలో పనిచేసే పోలీసులు న్యాయం చెయ్యరు. అంటే చంద్రబాబు నాయుడు కేసుని తప్పుదో పట్టిస్తారు. ఎందుకు అంటే నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో పెద్ద కత్తి రక్తం గారుతున్నట్టు ఫోటోలు వేశారు కాబట్టి అవన్నీ నిజం చేయాలి. చంద్రబాబు నాయుడిని విలన్గా చూపించాలి అంటే మనం ఈ రాష్ట్ర పోలీసుల మీద డౌట్ రేకెత్తించాలి ప్రజలకి అన్న కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలని అడిగాడు. ఆ తర్వాత ఎప్పుడైతే తను అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఇంకా తన పర్పస్ నెరవేరింది. ఏంటి? చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఆదినారాయణ రెడ్డి మీద, బిటెక్ రవి మీద, ఈ నలుగురి మీదకి ప్రజల దృష్టిని మరల్చేసి ఎవడైతే నిజంగా మర్డర్ చేసి అతి కిరాతకంగా దారుణంగా మర్డర్ చేశారో వాళ్ళందరినీ కాపాడాలి అన్న ఎజెండాని మొత్తం స్టెప్ బై స్టెప్ అమలు చేసేసి రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి, ఆ రాష్ట్ర ప్రజల్ని నమ్మించటానికి వీలుగా సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఆ తర్వాత మొత్తం ఇదే అసలు వాళ్ళందరూ కూడా ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు మీద వేసేసి మనం తప్పించుకున్నామని హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే సునీత మళ్ళీ వెళ్ళి సిబిఐకి కేసు ఇచ్చేలాగా చేసిందో, అంటే కుటుంబ సభ్యులందరినీ కూడా కాదని వెళ్ళి ఎప్పుడైతే అన్న నిజస్వరూపం అర్థమైపోయిందో, అంటే అవినాష్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైతే సునీతకి క్లియర్ కట్గా అర్థమైందో అప్పుడు కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత, సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎంక్వైరీ మొదలుపెట్టి అదంతా చేసిన తర్వాత శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికిను ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా అప్పుడు భయం పుట్టింది. అంటే మనం ఇరుక్కోబోతున్నాము అన్న భయం అప్పుడు పుట్టింది వాళ్ళకి. అప్పుడు సునీత మీద బలవంతం చేయటం మొదలుపెట్టారు. మొత్తం ఆమెని కార్నర్ చేయటానికి వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యని తెర మీద తీసుకురావటం, అసలు వైఎస్ వివేకానందరెడ్డికి క్యారెక్టర్ లేదని చెప్పటం, వివేకానందరెడ్డి అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి అని ఒక ప్రూవ్ చేయటం, ఆస్తి తగాదాలు ఉన్నాయన్న కారణంతో సునీత భర్త కలిసి ఇది ఎందుకు చేశారని అనుకోకూడదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పబ్లిక్లోకి వచ్చి ప్రశ్నించటం, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత జరిగినాయి. శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత ఒక్కసారి వాళ్ళకి ఒళ్ళు జల్దరిచ్చింది. ఈ విధమైన అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు మామూలుగా, ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే అసలు ఇంత క్రిమినల్స్, అసలు ఇంత క్రిమినాలజీలో ప్రొఫెసర్లాగా ఒక్కొక్కడు ప్రవర్తించారు, పిహెచ్డి చేసిన వ్యక్తుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
ఇది ఇప్పుడు మనం నేను చెప్పిన విషయాలన్నీ కూడా సునీత వ్యక్తపరిచిన బాధలో భాగం ఇవి.